నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈరోజు ఒక వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే టీడీపీ కావాలని కాళ్ళ వేళ్ళబడి సిబిఎన్ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో అని చెప్పేసి మేకపాటి రాజ్ అన్నారు. అసలు ఈ కాంటెక్స్లో చూడొచ్చు ఇది. అసలు ఈవెన్ లోకేష్ని కూడా సోమరి అని చెప్పేసి కూడా అన్నారు. ఓడిపోతున్నాం అనే ఆలోచన వచ్చిన తర్వాత చాలామందికి చిన్న మెదడు చితికిపోయిందేమో. చాలామంది అంటే ఆయన స్థాయికి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారంటే ఒకరోజు ఆయన నెల్లూరు జిల్లాని శాసించాడు. ఈరోజు పరిస్థితి వాళ్ళ అబ్బాయి శాసనసభ స్థాయికి దిగదాచింది ఆ పార్టీ. కాబట్టి ఆయన ఆ ఆలోచన తట్టుకోలేకపోతున్నాడు ముందుగా. రెండోది, ఇప్పుడు ఓడిపోబోతున్నారు. అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. నెల్లూరు జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఓడిపోతుంది, వీళ్ళందరికీ ప్రజాదరణ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కాళ్ళ ఏళ్ళబడి పొత్తు తెచ్చుకున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు ఈ 5 సంవత్సరాల నుంచి కావచ్చు, లేకపోతే ఈ 10 సంవత్సరాల నుంచి కావచ్చు, బయట ఉండి ఎవరి దగ్గర కాళ్ళ ఏళ్ళబడి తిరుపతి వస్తే ప్రధానమంత్రి గారు కాళ్ళ మీద పడబోయింది ఎవరు? ఈ 10 సంవత్సరాల నుంచి, మరి 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మరి అప్పులు తీసుకోవడం కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళకు ఉన్నటువంటి వారి మీద ఉన్న నేరానికి సంబంధించిన అభియోగాల గురించి మాత్రం ఎలాంటి పురోగతి సాధించకుండా ఉండడం కోసం ఎవరేం చేస్తున్నారని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పొత్తు అనేది ఈరోజు కాదు కదా. 1984లోంచి మొదలయ్యి 1987 వరకు కొనసాగింది. 1998 నుంచి మొదలై 2004 వరకు కొనసాగింది. 2014లో మొదలై 2019 వరకు కొనసాగింది కదా, 18 వరకు. ఇవాళ అయితే కొత్త ఏమీ కాదు కదా. మరి అప్పుడు కూడా కాళ్ళు పట్టుకుంటేనే వాళ్ళు పొత్తులు అంగీకరించారా? అంటే అలాంటి పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే ఆయనకి గౌరవం పెరిగిద్ది. ఇప్పుడు వీళ్ళకి వచ్చే నష్టమే లేదు ఆయన మాట్లాడినందువల్ల. ఇక లోకేష్ బాబు గారి గురించి పాదయాత్ర చేస్తూ గురువారం హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ సోమవారం వచ్చి కలిసి పాదయాత్ర చేసింది ఎవరు? విశ్రాంతి తీసుకుంది ఎవరు? ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఏదన్నా అంటే తారక రత్న గారు సరిపోయిన సందర్భంగా, అలాగే మహానాడు సందర్భంగా, వాళ్ళ నాన్నగారు కారాగారంలో వెళ్ళిన సందర్భంగా తప్ప ఒక్కరోజు కూడా వానైనా ఎండైనా విరామం తీసుకోకుండా పాదయాత్ర చేసిన వ్యక్తిని సోమరిపోతా అంటే మీ వయసుకు తగ్గ మాటలైనా మీరు మాట్లాడేది? ఆలోచించుకోవాలి కదా. ఈరోజు అదే సోమరిపోతని మీరు భావిస్తున్న వ్యక్తి ఈరోజు ఎర్ర పుస్తకం పట్టుకొని ఎవరెవరు ఈ 5 సంవత్సరాల్లో దోపిడీలు ఎవరు చేశారు, దొంగతనాలు ఎవరు చేశారు, హత్యలు ఎవరు చేశారు, వాళ్ళని ఎవరు ప్రోత్సహించారు, రాజకీయ నాయకులు ఎంత దిగమింగారు, ఎన్ని దోపిడీలు చేశారని చెప్పని ఎర్ర పుస్తకంలో రాసుకుంటూ అధికారుల్ని మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాలని బహిరంగంగా చెబుతున్న వ్యక్తి సోమరిపోతుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. రేపు అదే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఏం చేస్తాడో ఈ రోజుకి విడమని చెబుతానే ఉన్నాడు. ఎదురు చూస్తూ ఉండండి ఎవరు ఏం చేస్తారు. రెడ్ డైరీ గురించి మాట్లాడుకుంటే, అసలు ఈ ఎర్ర పుస్తకం గురించి మాట్లాడుకుంటే అసలు ఎక్కువగా అంటే న్యూస్లో అసలు ఎక్కువ రావట్లేదు. అంటే చిటుక్కుమన్న న్యూస్లో స్ప్రెడ్ అయ్యే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అసలు ఈ ఎర్ర పుస్తకం గురించి ఎందుకు బయటికి రావట్లేదు? అంటే ఇప్పుడు లోకేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి చూసుకుంటా ఉన్నారు. సంస్థాగతంగా 175 నియోజకవర్గాల్లో పొత్తుల్లో వాళ్ళకి ఇచ్చినవి కావచ్చు, వీళ్ళు పోటీ చేస్తున్నవి కావచ్చు, 25 లోక్సభలకు సంబంధించి ఎవరెవరికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఎవరెవరు ఏ పనులు చేయాలనే బాధ్యత మంగళగిరిలో ఉండి లోకేష్ బాబు గారు చూసుకున్నారు. కాబట్టి ఆయన బహిరంగ సభల్లో పాల్గొనట్లేదు కదా. అందుకని ఆ అంశం తెరమరుగైంది. అంతే తప్ప అంశం సజీవంగానే ఉంది. అధికారంలో వచ్చిన తర్వాత అది బయటికి తీసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అధికారులు కావచ్చు, లేకపోతే శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళందరి జాతకాలన్నీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా అధికారులు అలాగే స్థానిక నాయకులు కొంతమంది వాళ్ళు చేసిన దాష్టికాలన్నీ కూడా ఆయన దాంట్లో పొందుపరిచారు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టడు. న్యాయపరంగా, చట్టపరంగా వాటి మీద చర్యలు తీసుకుని అందరూ శిక్షలు పడే విధంగానే ఆయన ముందుకెళ్తాడని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ బాబు మంగళగిరికే పరిమితం అయ్యి ఇటు
పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కలిదిరుగుతున్నారు కాబట్టి ఈ కాంటెక్స్లో మాట్లాడి ఉండొచ్చు మేకపాటి అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటే ఇందాకే నేను చెప్పాను, ఆయన రాష్ట్ర కార్యాలయం ఎక్కడుంది? జాతీయ కార్యాలయం మంగళగిరిలో ఉంది కాబట్టి అక్కడ ఉండి అన్నీ చూసుకుంటున్నాడు ఆయన. వీళ్ళేమో ప్రచారంలో ఉన్నారు. రేపు పొద్దున ఇది అయిపోయిన తర్వాత, ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది కదా, ఇక ప్రచారం అని మొదలు పెడతారు. అప్పుడు ఆయన కేటాయించిన స్థానాలు ఆయన వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. అప్పుడు దాకా ఇవన్నీ సమన్వయపరుచుకుంటూ చిన్న ఏదన్నా ఉంటే పిలిచి మాట్లాడుకొని వాళ్ళతో సరి చేసుకుంటూ ఎవరెవరికి ఏమేమి అందించాలి, సామాగ్రి సంబంధించి, ఎన్నికల సామాగ్రి సంబంధించి, అలాగే ఎవరెవరిని పర్యవేక్షకులుగా పెట్టుకోవాలి, అవన్నీ చూసుకుంటుంది లోకేష్ బాబు గారు. ఉదయం పూట మంగళగిరితో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మంగళగిరి ప్రజలతోటి మమేకమైపోతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా మళ్ళీ పార్టీ ఆఫీస్లో ఉండి ఆయన చూసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి దాకా నియోజకవర్గ ప్రజలతోటి మమేకమైపోతూ ఉన్నారు. లేకపోతే నాయకులు వస్తే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు. హైదరాబాద్లో కూర్చుంటే మాట్లాడాలా, ఆయన కూర్చుంది మంగళగిరిలోనే కదా, పార్టీ ఆఫీస్కి అందుబాటులోనే ఉన్నారు కదా, కాబట్టి అది కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లా? ఓకే. అండ్ నిన్న చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అంటే ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది. దీంట్లో మీరు చెప్పబోయే, అంటే వాళ్ళు హైలైట్ చేసిన విషయాలు ఏంటి? ఇక్కడ హైలైట్ అనే దాని గురించి కాకుండా రోజు చెప్తున్నారు, కొత్తగా చెప్పేదంటూ ఏం లేదు. అక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఏం కోల్పోయింది, ఎంతమంది చనిపోయారు, వ్యవసాయ పరంగా కావచ్చు, నిరుద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మౌలిక వసతుల పరంగా కావచ్చు, మద్యపానం గురించి కావచ్చు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న దాని గురించి కావచ్చు, ఆశా వర్కులు ఎదుర్కొంటున్న దాని గురించి కావచ్చు, వాళ్ళు వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు ఏం చేయాలనుకున్నా కూడా చెప్పారు. అంటే వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, లేదు ఎంత దోపిడీ చేసిందో విడమర్చి వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, భవిష్యత్తు ఏం చేస్తారు స్పష్టంగానే చెబుతానే ఉన్నారు కదా. ఇక దాన్ని ఈ ప్రత్యేకంగా ఈరోజు ప్రతి సభలో సమావేశాల్లో మాట్లాడింది దాంట్లో కూడా మాట్లాడుతున్నారు. కొత్త అంశాలు అయితే దాంట్లో ఇంకేం పొందుపరచలేదు కదా మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి. అండ్ పులివెందులలో ఈరోజు నామినేషన్ వేశారు. అండ్ జగన్ ఈరోజు మాట్లాడారు. ఏంటంటే ఆయన బాబాయ్ హత్య గురించి, అలాగే చెల్లెళ్ళ గురించి మాట్లాడుతూనే అన్నారు, వీళ్ళు అంటే వైఎస్ఆర్ రాజకీయ వారసులు కాదు అని చెప్పేసి మాట్లాడారు. మీరేమంటారు దీనికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసే కాంగ్రెస్ పార్టీ వాదులంతా ఆయన దగ్గరకు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్రంలో 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, కేంద్రంలో అధికారంలో ఉండటానికి ఆయనే కారకుడని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్మి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే భావనలో వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కాదని, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పని ఆయన వాళ్ళ మీద పోరాటం చేస్తుంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తానంటే సోనియా గాంధీ గారు వద్దన్నారని చెప్పని తిరగబడ్డాడు. కాబట్టి సహజంగానే పార్టీ శ్రేణులు ఆ రోజు నమ్మి ఆయనంట నడిచారు. అలాగే అధికారంలో అప్పచెప్పారు. ఆయనే వారసుడిని భావించిన మాట వాస్తవమే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నీ మీద అదే పార్టీలో ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీతో పాటు ప్రయాణం చేసిన రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగానో లేకపోతే ముఖ్యమంత్రిగానో కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు పులివెందుల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించింది వివేకానంద రెడ్డి గారు. ఆయనకు ఎలాంటి లోటు రాకుండా అది ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వచ్చింది వివేకానంద రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని హత్య జరిగితే అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపితే మీరు మాట్లాడుతున్న విధానం, న్యాయస్థానంలో మీరు మామూలుగా మాట్లాడిన విధానం కావచ్చు, అలాగే మీ పత్రికలో పతాక శీర్షికలో వివేకానంద రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ మీరు రాసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది బాధపడతా ఉన్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులైతే రాజశేఖర రెడ్డి గారికి లక్ష్మణులా వెలిగినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ మీరు ఇలా ప్రచురించడం న్యాయమా అని చెప్పని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. 5 సంవత్సరాల ఈ రోజుకి 5 సంవత్సరాల 10 రోజులు అయింది కదా, ఈ రోజు వరకు చూసుకుంటూ ఉంటే మీరు ఏమి న్యాయం చేశారు ఇప్పటి వరకు? ప్రజలు ఆలోచించుకుంటున్నారు కదా దాని గురించి. ఈరోజు ఆయన హత్యకు సంబంధించి ఎవరు కారకులో మీరు కనిపెట్టలేకపోయారు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు.
చెల్లెళ్ళ మీద నెపమేస్తున్నారు. అవినాష్ రెడ్డి అమాయకుడు, చిన్న పిల్లవాడు, ఏమీ తెలియదని చెప్పని మీరు ఆయనకి మీరే ఆయన్ని ఎలాంటి ఆయనకి మరకలు లేవని చెప్పని మీరే సత్ప్రవర్తన ఇచ్చే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రజలకు తెలుసని మీరు అంటున్నారు. అక్కడ ఉన్న ప్రజలతో చెప్పించండి అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని, అవినాష్ రెడ్డి గారి ప్రమేయం లేదు అని చెప్పని. మీరు మీకై బాకా ఊదుకుంటే చెల్లుబాటు అవుతుందా? పొద్దునైన గొడ్డలి ఆయుధంతో ఎన్ని గొడ్డలి పోట్లు వేశారని మీకు ఎలా తెలిసింది? సునీత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, సిబిఐ వాళ్ళకి 3 సంవత్సరాల తర్వాత తెలిసింది, ఇంతవరకు వైద్యులే చెప్పలేకపోయారు, మీరు ఎలా చెప్పగలిగారు అన్న అని చెప్పిన అమ్మాయి ప్రశ్నిస్తూ ఉంది కదా, దానికి సమాధానం ఉందా ఈరోజు వరకు? ఈరోజు సౌభాగ్యమ్మ గారు బహిరంగంగా ఒక ఉత్తరం రాశారు కదా, దానికి సమాధానం ఉందా? ఆమె లేవనెత్తిన అంశాలకి మీ దగ్గర సమాధానం ఉందా? చెప్పండి. ఇవన్నీ కూడా ప్రశ్నలు అన్నీ ప్రజల మెదడులో తొలుస్తున్నటువంటివి. దీనికి సమాధానం లేదు కదా అని చెప్పి ప్రజలందరూ ఈరోజు ప్రశ్నించుకుంటూనే ఉన్నారు. దానికి సమాధానం చెప్తే మిగిలిన వాటి గురించి మనం మాట్లాడచ్చు. నిజంగానే షర్మిల రాజశేఖర్ రెడ్డి లెగసీని మెయింటైన్ చేయట్లేదు, కుమార్తె కాదని వాళ్ళ శాసనసభ్యురాలు చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు కుమార్తె కాదని చెప్పారు కదా వాళ్ళ శాసనసభ్యులు. ఖండించాడా ఈయన? దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఈరోజు చెల్లెల గురించి మాట్లాడుతున్నాడు. కానీ లెగసీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశాడు, ప్రచారం బాగా జరిగింది, నష్టమా లాభమా, చనిపోయాడు కాబట్టి దేవుడు అయ్యాడు, దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయ లబ్ధి పొందావు. నువ్వేం చేసావు? ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంటు గతంలో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పరిమితం చేస్తే ఎస్సీలకి ఎస్టీలకి, ఆయన వచ్చిన తర్వాత అందరికీ పరిమితం చేశాడు. దాన్ని నువ్వు తొలగించావు కదా. ఆరోగ్యశ్రీ అంత గొప్పగా చేస్తున్నావా? నువ్వేమన్నా ఆయన మొదలుపెట్టిన ఏమన్నా నువ్వు పూర్తి చేస్తున్నావా? పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయావు? 72% తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూర్తయిపోతే నువ్వు ఏది మొదలు పెట్టేశావు? ఏది చేస్తున్నావు? ఆయన్ని పోనీ రాజశేఖర రెడ్డి గారి వల్ల రాష్ట్రానికి లాభం జరిగింది, మరి నువ్వు దాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నావు? ఆయన తీసుకొచ్చిన పథకాలను కనుమరుగు ఎందుకు చేస్తున్నావు? దీనికి సమాధానం ఉందా? పోనీ నీ యొక్క ప్రసార మాధ్యమాల్లో ఆయన చిత్రాన్ని ఎందుకు తొలగించారు? అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి దాంట్లో జగనన్న గురించే మాత్రమే మాట్లాడుతూ నీ చిత్రపటమే మాత్రం పెట్టుకొని నువ్వెందుకు ప్రచారం చేస్తున్నావు? నీ తండ్రి చిత్రపటాన్ని ఎందుకు తొలగించావు? ఎవరు రాజశేఖర రెడ్డి గారిని దూరం చేయాలనుకుంటుంది? మీరా, షర్మిల గారా? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఓకే సార్, థ్యాంక్ యూ.